ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 115వ అధ్యాయము 12వ వచనము. ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును అని లేఖనం సెలవిస్తున్నది. చాలా మంది వారికి వస్తున్నటువంటి శ్రమలు, సమస్యలు, ఇబ్బందులను బట్టి వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు అని అనుమానము చేత, దేవుడు మనం విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచన చేత ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒడిదుడుకులు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఒకరోజు రాబోతుంది, ఆ సమస్య, ఆ శ్రమలు అవన్నీ కూడా ఆశీర్వాదకరముగా మలచబోయేటువంటి ఒక సమయం ఉన్నదని ఎవరు కూడా అది మర్చిపోకూడదు. యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ రెండంతల దీవెనగా, ఆశీర్వాదకరంగా దేవుడు అది మార్చిండు. అదే రీతిగా యోసేపు జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వచ్చి ఉన్నప్పటికీ కూడా ఒకరోజు తన అధికారిగా ఎన్నుకోబడినటువంటి రోజుగా ఆ ఐగుప్తు దేశం అంతటిని కూడా ఏలేటువంటి ఒక దీవెనకరముగా యోసేపు బ్రతికినట్లుగా ఈనాటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులను ఆశీర్వాదకరముగా మార్చేటువంటి రోజు రాబోతుంది. దాని కొరకు మనం ఎదురు చూస్తూ మన నిరీక్షణను, మన విశ్వాసాన్ని, మన భక్తిని విడిచిపెట్టకుండా దేవుని కొరకే మనము బ్రతికి దేవుని కొరకే జీవించుదాం. అలాంటి కృపా ఆశీర్వాదము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దైవ శిష్యులు కలుగును గాక.